వైఎస్ షర్మిల ఏపీసీసీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే కూడా యాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు జిల్లాల వారీగా. సో మరి ఈ యాత్ర అనేది ఎవరికి లాభం? వైసీపీకా, టీడీపీకా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. స్వీకరించిన వెంటనే అన్నయ్య మీద మాటలు తూటాలు వదలడం ప్రారంభించారు. అంతేకాకుండా జిల్లాల వారీగా కూడా నేను యాత్ర ప్రారంభిస్తాను, రేపటి నుంచే స్టార్ట్ చేస్తానని కూడా ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ యాత్ర ఏదైతే ఉందో ఆవిడ చేస్తున్నది జిల్లాల వారీగా, అది ఎవరికి లాభం అంటారు? వైసీపీ వాళ్ళకా, లేకపోతే జనసేన టీడీపీ కూటమికా? అంటే ఎవరికి లాభము అంటే మళ్ళీ రెండు రకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి వాస్తవానికి. అల్టిమేట్గా లాభం ఎవరికంటే కాంగ్రెస్ వాళ్ళకి పర్సంటేజ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం. అంటే చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే, గత ఎన్నికల్లో ఎప్పుడైతే 2014లో తెలంగాణ ఆంధ్ర విడిపోయిందో కాంగ్రెస్ బాగా నేలమట్టం అయిపోయిందని చెప్పాలి. అంటే ఆ పదం వాడొచ్చో వాడకూడదు తెలియదు. అంటే అస్సలు బాగా ఆంధ్రాకి అన్యాయం చేసింది. 29వ రాష్ట్రం తెలంగాణ కాదు ఆంధ్రానే అని జనాలకు బాగా నాటుకుపోవడంతో 14 కానీ 19లో కూడా చాలా అక్కడ అస్సలు అంటే అకౌంటే ఓపెన్ చేయలేదు. చాలా దగ్గర డిపాజిట్లు రాలేదు. ఒకానొక సందర్భంలో అయితే 100 కన్నా కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ అండి. ఇంకా 100% ఎక్కువ వస్తే కాంగ్రెస్ పర్సంటేజ్ 1% అంటే 1.2 ఎంతో పర్సంటేజ్ వచ్చింది అంతే. సో దాని మీద చాలా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రాపై బాగా దృష్టి సారించిందనే చెప్పాలి. తెలంగాణలో ఎప్పుడైతే గద్దెనెక్కిందో, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసిందో, ఆంధ్రాలో కూడా మరొకసారి మన ఏలుబడిని ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుంది. బట్ ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చెప్పాను కదా, రెండు వెర్షన్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఇదే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అహర్నిశలు శ్రమించి ఆయన సుమారుగా 16 నెలలో 18 నెలలో జైల్లో ఉన్నప్పుడు అన్నీ తానే పార్టీని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళి సుమారుగా 1.5 years తర్వాత మరలా బయటకు వచ్చిన తరువాత పార్టీని ఒక విధంగా పువ్వులో పెట్టించినట్టు ఇచ్చారు షర్మిల గారు. బికాజ్ ఆఫ్ షర్మిల గారు. ఆవిడ ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారో, మాట్లాడడం రాదు అనుకున్నా కూడా చాలా బాగా మాట్లాడి ఒక నేర్పరితనంతో ఒక స్థాయిలో తీసుకొచ్చారు. కోర్స్ అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ చేయడంలో షర్మిల గారి పాత్ర కూడా కొంత ఉంది. 2014లో ఫామ్ చేయకపోయినా 2019లో చేశారు. అప్పుడు 2014 అలా నిలబెట్టుకోబట్టే, పార్టీని ఆ స్థాయిలో ఉంచబట్టే 2019 వరకు వైఎస్ఆర్సీపీ ఉండగలిగిందేమో కదా. సో ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీని షర్మిల గారు పీసీసీ చీఫ్ అయిన తర్వాత సొంత అన్న మీద కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ నియంత అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఒక నియంత ప్రభుత్వం, అక్కడ నియంత ప్రభుత్వాన్ని దింపడానికి నేను చాలా ఉపయోగపడ్డాను, మళ్ళీ ఎక్కడ కూడా ఒక నియంత ప్రభుత్వం దింపడానికి వచ్చానన్నట్టుగా అనే సందర్భంలో మాట్లాడారు. అవును. సో ఇప్పుడు అందరికీ, చాలామంది విశ్లేషకులకి, కొంతమంది మేధావులకి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు షర్మిల గారు అంటే జగనన్న తరపున మాట్లాడారు, ఇప్పుడు కాంగ్రెస్ తరపున మాట్లాడుతూ జగనన్న తిడుతున్నారు. బట్ ఇద్దరూ రాజశేఖర రెడ్డి బిడ్డలే కాబట్టి ఇది జగనన్న అనే వ్యక్తి షర్మిల గారిని వదిలిన బాణమా, లేదా జగనన్న గారి తరపున కోవర్టుగా కాంగ్రెస్లో ఉండబోతున్నారా, లేదా షర్మిల గారే అన్నతో విభేదించి బయటకొచ్చి కదా ఆవిడ తల్లితో పాటు బయటకొచ్చి పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి అక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డనని ప్రూవ్ చెప్పే ప్రయత్నం చేసి అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు చేసి దాని ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై బాగానే ఖండించి మొత్తానికి కాంగ్రెస్కి బయట నుండి సపోర్ట్ ఇచ్చి కాంగ్రెస్ అధిష్టానం ఆఖరికి ఈవిని పీసీసీ చీఫ్ అయితే మరలా కాంగ్రెస్ పూర్వవైభవం ఆంధ్రప్రదేశ్లో వస్తుందనే స్థాయికి తీసుకొచ్చి ఈవిడ పీసీసీ చీఫ్ అయ్యారు. దానికి తగ్గట్టుగానే ఉన్నారు. అయితే ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ వైపు ఉన్నారా, నిజంగా వైసీపీ వైపు ఉన్నారా అనేది ఇప్పుడు చాలామందికి కొంత డైలమా ఉంది. అయితే ఒకవేళ ఒకప్పుడైతే నిజమే, అన్నగారి గురించి చాలా వరకు పోరాడి చేశారు, పార్టీని ఆ స్థాయిలో నిలిపించారు. కానీ గతంలో కొన్ని అనుభవాల దృష్ట్యా చూస్తే ఆవిడ బయటకు వచ్చేశారు. ఆవిడకి ఏ పదవి దక్కలేదు, వైసీపీలో తగు ప్రాధాన్యత అయితే కనిపించలేదు అనే అర్థం వచ్చేలాగే మాట్లాడి ఆవిడ కూడా, విజయమ్మ గారు కూడా ఈవిడ వైపే వచ్చారు. సో ఇప్పుడు ఈవిడ ఖచ్చితంగా
కాంగ్రెస్ని ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో చేర్చింది అనే కోపంతో మాట్లాడినా, ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కాంగ్రెస్ చాలా గొప్పదైన పార్టీ, నేషనల్ లెవెల్ పార్టీ, దాని సపోర్ట్ ఉండాలని ఉద్దేశము, లేదా అన్నకి సరైన జవాబు తనే అనుకుంటున్నారో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ఆ ఓటు బ్యాంకునైనా రాజశేఖర్ బిడ్డగా కొంతైనా తన కైవసం చేసుకోవడానికి ఆంధ్రాలో పావులు కదపబోతున్నారనేది ఒక వాదం. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి వచ్చిన 2 బిడ్డలు కాబట్టి, ఒకరు బాబు, ఒకరు పాప. బాబుకి ముందు ప్రాధాన్యత వచ్చింది, రాజశేఖర రెడ్డి బిడ్డగానే చాలా వరకు వచ్చాయి. బట్ గడిచిన 5 ఏళ్లలో ఆయన ఎందుకో అంతగా ఫేవర్ చేసుకోలేకపోయారు. కొన్ని విమర్శలు, ప్రభుత్వ వ్యతిరేక చర్యలు, చాలా వరకు అన్నిటికీ తానే ఒక్కడయ్యే అన్ని నడిపించే విధంగా చూసుకోవడం అనేది ఆయనకి ప్లస్, ఆయనకి అదే మైనస్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతిదీ ప్రోటోకాల్, ఒక మంది మార్బలం, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వీళ్ళందరూ ఉంటేనే పార్టీ అనేది. అన్నీ తానే నా ఒక్కడ వల్లే, నా ఫోటో వల్లే, నా పథకాల వల్లే అందరూ గెలుస్తున్నారు, నేను ఎవరిని మార్చినా గెలుస్తారు, నేను ఎక్కడ కుక్కను పెట్టినా గెలుస్తారనే ఆలోచన ధోరణి సరైనది కాదని నా అభిప్రాయం. సో ఆ విధంగా ఆయన దూసుకుపోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా షర్మిల గారు మీరు అన్నట్టు రేపటి నుంచి జిల్లా యాత్రలు కానీ ప్రారంభిస్తే, రాజశేఖర రెడ్డి బిడ్డగా మరొక్కసారి అందరూ ఆదరిస్తే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ, అప్పటికి మాట తీరు కూడా సరిగ్గా రాని ఒక అల్లారు ముద్దుగా పెరిగిన రాజశేఖర రెడ్డి బిడ్డగానే తెలుసు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి తెర మీదకు రావడం స్టార్ట్ చేశారు, రాజకీయాలకి క్రియాశీలకంగా వచ్చారు. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇంకా మాటల్లో పదును పెరిగింది. సో ఖచ్చితంగా ప్రజల్ని ఆకట్టుకుంటారని భావిస్తున్నాను. అలా ఆకట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వైసీపీ ఓట్లే చీలే అవకాశం అయితే ఉంది. టీడీపీ జనసేనకి ఒక విధంగా అంత మైనస్ అవ్వదు. ఎందుకు మైనస్ అవ్వదంటే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది టీడీపీ జనసేన కాదు, ప్రభుత్వం ఉన్నది సొంత అన్నయ్య వైసీపీ పార్టీ. ఖచ్చితంగా ఎలక్షన్స్ నేపథ్యంలో ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలంటే ఫస్ట్ థింగ్ ప్రభుత్వాన్ని దుయ్యపట్టాలి. ప్రభుత్వంలో ఎవరున్నా కానీ ఆ ప్రభుత్వ పథకాలు మంచివా చెడ్డవా, ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయా లేదా విషయం పక్కన పెడితే, ఎవరైనా పార్టీ పెట్టి ముందుకు రావాలి లేదా పార్టీ అధ్యక్షుడిగా తన ప్రాభవం కొనసాగించాలంటే ఫస్ట్ దుయ్యబట్టాల్సింది, ఫస్ట్ కాంట్రవర్సీగా మాట్లాడాల్సింది ప్రభుత్వం మీద. ప్రభుత్వం మీద మాట్లాడితేనే అందరి అటెన్షన్ తన మీదకి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ స్వయానా చెల్లెలు కాబట్టి ఆవిడ ఏం బాబు అన్నా కూడా ఏదో పెద్ద బూతులాగా వినిపిస్తుంది. సహజం అది, ఆ ఇమేజ్ వచ్చేసింది ఆవిడకి ఆల్రెడీ. సో ఇప్పుడు ఈయన అన్నయ్య మీద ఈవిడ పోరాడుతుంది కాబట్టి అన్నయ్య మీద ఆచితూచి పోరాడుతుందా, సరే అన్నయ్య కదా అని చెప్పి సైలెంట్గా ఊరుకుంటుందా అంటే ఛాన్స్ లేదు, ఊరుకోలేదు కదా. ఎందుకు, ఇక్కడ తెలంగాణ ఉన్నప్పుడు కేసీఆర్ గారిని సైతం చాలా అవలేలగా దుయ్యబట్టింది ఆవిడ కదా. మరి అక్కడ కేసీఆర్ గారిని అంత స్థాయిలో దుయ్యబట్టిన ఆవిడ అధిష్టానం అని అప్పుడంటే సింగిల్గా ఉన్నారు, ఇప్పుడు అలా కాదు, ఈవిడ పేరు ఒక అధిష్టానం ఉంది, మళ్ళీ కాంగ్రెస్ సుప్రీం పవర్ ఉంది. సో కాంగ్రెస్ ప్రెషర్ ఒకవైపు ఉంటుంది, మరోవైపు అన్నయ్య కాబట్టి అయ్యో అన్నయ్యకి సపోర్ట్గా ఉన్నారేమో కూడా అనుకుండొచ్చు. అలా కాకుండా నిస్వార్థంగా అధిష్టానం సూచనల మేరకు ఈవిడ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో డైరెక్ట్గా ఉన్నారు కాబట్టి అన్నయ్యన అదేదో అంటారులేను, తమ్ముడు మనవాడైనా న్యాయం సరైన చెప్పాలి అన్నట్టుగా అన్నయ్య అయినా తమ్ముడైనా సరే ఖచ్చితంగా ఆవిడ ఆ విధంగా దూసుకుపోతేనే ఆవిడకి ఎంతో కొంత గుర్తింపు అనేది వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి. అన్నయ్య కాకుండా ఎవరున్నా కూడా ఆవిడ ఖచ్చితంగా ముందు ప్రభుత్వం మీద దుయ్యబట్టే తర్వాత మిగతా ప్రతిపక్షాల మీద దుయ్యబట్టాలి. అవును, ఈవెన్ ఏపీ పిసిసి చీఫ్గా ఆవిడ బాధలు స్వీకరించిన తర్వాత కూడా ఆవిడ కామెంట్ చేశారు.